నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. లీకేజీల వల్ల నష్టపోయిన నీట్ మరియు యూజీసీ నెట్ అభ్యర్థులకు న్యాయం చేయాలి. ఏఐఎస్ఎఫ్ ములుగు జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్, వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతం. ములుగు జిల్లా కేంద్రంలో గురువారం నాడు ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ వామపక్ష విద్యార్థి యువజన సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ములుగు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల విద్యాసంస్థల తరగతులు బహిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోను ఉద్దేశించి కుమ్మరి సాగర్, నారా దిలీప్, మామిడిపట్టి కోటి, తోకల రవిలు మాట్లాడుతూ నీట్ మరియు యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీకేజీల వల్ల దేశంలో సుమారు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, నీట్ మరియు నెట్ వంటి ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్షల పేపర్ లీకేజీల ఉదాంతం రోజురోజుకు పెరిగి పెద్దదవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటి వరకు బీహార్ పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారని, అదేవిధంగా మరికొంతమందికి నోటీసులు జారీ చేసి సిబిఐ విచారణ అని చేతులు దులుపుకున్నారే తప్ప ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ దర్యాప్తు ఇంతవరకు చేయలేదని మండిపడ్డారు. రద్దు చేయడంతో పాటు నీట్ ప్రవేశ పరీక్షను తిరిగి నిర్వహించాలని, అదేవిధంగా నీట్, యూజీసీ నెట్ పేపర్ లీకేజీ కేసుపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్రమైన దర్యాప్తు జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని, ఎన్టీఏ నిర్వాకం వల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రాజ్ కుమార్, వేణు, ఎస్ఎఫ్ఐ నాయకులు లక్ష్మణ్, ముషరఫ్, అశోక్, డివైఎఫ్ఐ నాయకులు సద్దాం హుస్సేన్, ఎన్ఎస్యుఐ నాయకులు గణేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి. యువజన సంఘాలు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో బంద్కు నేషనల్ వైజ్గా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం, అదేవిధంగా బంద్ కూడా విజయవంతం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు దేశంలో నీట్ ఎగ్జామ్ పరీక్ష అవకతవకలు జరిగినాయని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు, వామపక్ష పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఒక్క పార్టీలు బీజేపీని ఇవాళ పార్లమెంట్లో కూడా ఎత్తి చూపడం జరుగుతూ ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. కాబట్టి వెంటనే తక్షణమే నీట్ ఎగ్జామ్ మళ్ళీ కొనసాగించాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి నీట్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టి, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిని కూడా తొలగించి విద్యార్థులకు నీట్ ఎగ్జామ్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలు మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.